హే ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. దాని అర్థం ఏంటి? ఇలా మనం ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే వాట్ డస్ ఇట్ మీన్ అంటే దాని అర్థం ఏంటి అని. నెక్స్ట్ వన్, లిస్టులో నీ పేరు ఉంది ఇలా చెప్తూ ఉంటాం కదా, దీన్నే యువర్ నేమ్ ఈజ్ ఆన్ ది లిస్ట్. యువర్ నేమ్ ఈజ్ ఆన్ ది లిస్ట్ అంటే లిస్టులో నీ పేరు ఉంది అని. నెక్స్ట్ వన్, కింద అందరూ వెయిట్ చేస్తున్నారు ఇలా ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా, దీన్నే ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ డౌన్. ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ డౌన్ అంటే కింద అందరూ వెయిట్ చేస్తున్నారు అని. నెక్స్ట్ వన్, నువ్వు ఇక్కడికి వచ్చి ఉండాల్సింది కాదు ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే యూ షుడ్ నాట్ హ్యావ్ కమ్ హియర్. యూ షుడ్ నాట్ హ్యావ్ కమ్ హియర్ అంటే నువ్వు ఇక్కడికి వచ్చి ఉండాల్సింది కాదు అని. నెక్స్ట్ వన్, తనని పంపించేద్దాం ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే వి విల్ సెండ్ హర్ అవే. వి విల్ సెండ్ హర్ అవే అంటే తనని పంపించేద్దాం అని. నెక్స్ట్ వన్, నీకు ఎలా చెప్పాలో నాకు తెలియదు. దీన్నే ఐ డోంట్ నో హౌ టు టెల్ యూ. ఐ డోంట్ నో హౌ టు టెల్ యూ అంటే నీకు ఎలా చెప్పాలో నాకు తెలియదు అని. నెక్స్ట్ వన్, నీకు దేంట్లో క్లారిటీ లేదా ఇలా అంటూ ఉంటాం కదా ఎవరినైనా, దీన్నే డోంట్ యు హ్యావ్ క్లారిటీ ఓవర్ ఎనీథింగ్. డోంట్ యు హ్యావ్ క్లారిటీ ఓవర్ ఎనీథింగ్ అంటే నీకు దేంట్లో క్లారిటీ లేదా అని. నెక్స్ట్ వన్, తలుపు తెరిచే ఉంది లోపలికి రండి ఇలా మనం ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా, దీన్నే ద డోర్ ఈస్ ఓపెన్ ప్లీజ్ కమ్ ఇన్. ద డోర్ ఈస్ ఓపెన్ ప్లీజ్ కమ్ ఇన్ అంటే తలుపు తెరిచే ఉంది లోపలికి రండి అని. నెక్స్ట్ వన్, నేను నీ మీద అరిచి ఉండాల్సింది కాదు. దీన్నే ఐ షుడ్ నాట్ హ్యావ్ yelled at you. ఐ షుడ్ నాట్ హ్యావ్ yelled at you అంటే నేను నీ మీద అరిచి ఉండాల్సింది కాదు అని. నెక్స్ట్ వన్, నాకు నీ డ్రెస్ నచ్చింది ఎక్కడ కొన్నావు ఇలా మనం ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే ఐ లైక్ యువర్ డ్రెస్ వేర్ డిడ్ యూ బై ఇట్. ఐ లైక్ యువర్ డ్రెస్ వేర్ డిడ్ యూ బై ఇట్ అంటే నాకు నీ డ్రెస్ నచ్చింది ఎక్కడ కొన్నావు అని. నెక్స్ట్ వన్, నేను నిన్ను ఎలా నమ్మగలను. దీన్నే హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ. హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ అంటే నేను నిన్ను ఎలా నమ్మగలను అని. నెక్స్ట్ వన్, ఆమె ఖచ్చితంగా వస్తుంది. దీన్నే షీ విల్ ష్యూర్లీ కమ్. షీ విల్ ష్యూర్లీ కమ్ అంటే ఆమె ఖచ్చితంగా వస్తుంది అని. నెక్స్ట్ వన్, అతని గురించి కాదు. దీన్నే ఇట్స్ నాట్ అబౌట్ హిమ్. ఇట్స్ నాట్ అబౌట్ హిమ్ అంటే అతని గురించి కాదు అని. నెక్స్ట్ వన్, నువ్వు నా పని సులువు చేసావు. నువ్వు నా పని ఈజీ చేసావు ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే యు మేడ్ మై వర్క్ ఈజియర్. యు మేడ్ మై వర్క్ ఈజియర్ అంటే నువ్వు నా పని సులువు చేసావు అని. నెక్స్ట్ వన్, నేను నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. దీన్నే ఐ ఫర్గెట్ టు టెల్ యూ సంథింగ్. ఐ ఫర్గెట్ టు టెల్ యూ సంథింగ్ అంటే నేను నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అని. నెక్స్ట్ వన్, నువ్వు ఎందుకు మాకు చెప్పలేదు. దీన్నే వై డిడ్ంట్ యూ టెల్ us. వై డిడ్ంట్ యూ టెల్ us అంటే నువ్వు ఎందుకు మాకు చెప్పలేదు అని. నెక్స్ట్ వన్, అతను ప్రతిదీ చూసుకుంటాడు ఇలా చెప్తూ ఉంటాం కదా, దీన్నే హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. హీ విల్ టేక్ కేర్ ఆఫ్
ఎవ్రీథింగ్ అంటే అతను ప్రతిదీ చూసుకుంటాడు అని. నెక్స్ట్ వన్, నువ్వు మాకు ముందే చెప్పావు. దీన్నే యు టోల్డ్ us ఆల్రెడీ. యు టోల్డ్ us ఆల్రెడీ అంటే నువ్వు మాకు ముందే చెప్పావు అని. నెక్స్ట్ వన్, మీరెవరు నాకు చెప్పడానికి, ఇలా అడుగుతూ ఉంటాం కదా, దీన్ని హూ ఆర్ యూ టు టెల్ మీ. హూ ఆర్ యూ టు టెల్ మీ అంటే మీరెవరు నాకు చెప్పడానికి అని. నెక్స్ట్ వన్, నువ్వు మళ్ళీ ఆలస్యంగా వచ్చావు. దీన్నే యు ఆర్ లేట్ అగైన్. యు ఆర్ లేట్ అగైన్ అంటే నువ్వు మళ్ళీ ఆలస్యంగా వచ్చావు అని. నెక్స్ట్ వన్, 2 వారాల వ్యవధిలో. దీన్నే ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 2 వీక్స్. ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 2 వీక్స్ అంటే 2 వారాల వ్యవధిలో అని. నెక్స్ట్ వన్, నేను చెప్పింది మర్చిపోకు. దీన్ని డోంట్ ఫర్గెట్ వాట్ ఐ సెడ్. డోంట్ ఫర్గెట్ వాట్ ఐ సెడ్ అంటే నేను చెప్పింది మర్చిపోకు అని. నెక్స్ట్ వన్, ఉందో లేదో నా ఫోన్లో చూస్తా. ఎవరైనా ఏదైనా నెంబర్ కానీ ఏదైనా అడిగినప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే లెట్ మీ చెక్ ఇట్ ఆన్ మై ఫోన్. లెట్ మీ చెక్ ఇట్ ఆన్ మై ఫోన్ అంటే ఉందో లేదో నా ఫోన్లో చూస్తాను అని. నెక్స్ట్ వన్, నీకు ఏదైనా సమస్య ఉందా, ఇలా మనం ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అంటే నీకు ఏదైనా సమస్య ఉందా అని. నెక్స్ట్ వన్, నా స్నేహితుల ముందు నా పరువు తీయకు. ఇలా మనం ఎవరితోనైనా అంటూ ఉంటాం కదా, దీన్నే డోంట్ రూయిన్ మై రెప్యుటేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఫ్రెండ్స్. డోంట్ రూయిన్ మై రెప్యుటేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే నా స్నేహితుల ముందు నా పరువు తీయకు అని. నెక్స్ట్ వన్, నాలాగా ఎవరూ బాధపడకూడదు. ఇలా అనుకుంటూ ఉంటాం కదా, దీన్ని నోబడీ షుడ్ సఫర్ లైక్ మీ. నోబడీ షుడ్ సఫర్ లైక్ మీ అంటే నాలాగా ఎవరూ బాధపడకూడదు అని. నెక్స్ట్ వన్, అతను మా దూరపు బంధువు. ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా, దీన్నే హీ ఈస్ మై డిస్టెంట్ రిలేటివ్. హీ ఈస్ మై డిస్టెంట్ రిలేటివ్ అంటే అతను మా దూరపు బంధువు అని. నెక్స్ట్ వన్, ఆమె ఇప్పుడు వస్తుంది. దీన్నే షీ ఈస్ కమింగ్ నౌ. షీ ఈస్ కమింగ్ నౌ అంటే ఆమె ఇప్పుడు వస్తుంది అని. నెక్స్ట్ వన్, అది ఎంత దూరం. దీన్ని ఇంగ్లీష్లో హౌ ఫార్ ఇట్ ఈస్. హౌ ఫార్ ఇట్ ఈస్ అంటే అది ఎంత దూరం అని. నెక్స్ట్ వన్, అతడిని అడగడం వల్ల ఏ ఉపయోగం లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ నో యూస్ ఆస్కింగ్ హిమ్. ఇట్స్ నో యూస్ ఆస్కింగ్ హిమ్ అంటే అతడిని అడగడం వల్ల ఏ ఉపయోగం లేదు అని. నెక్స్ట్ వన్, నేను వేచి ఉండలేను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.